మన దేవుడును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రతి ఒక్కరికి వందనాలు చెప్తూ ఈ యొక్క ప్రత్యేకమైన సమయమందు దేవుడు మీతో మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాడు. ఏంటని అంటే దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు అని అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాబట్టి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి సుఖభోగాలను విడిచిపెట్టి మానవుడిగా రిక్తుడిగా ఈ లోకానికి వచ్చి మనలందరినీ రక్షించడానికి ఆయన ప్రయాసపడ్డాడు. ఆయన యొక్క జననము, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క పునరుద్ధానము, అలాగనే కాకుండా యేసుక్రీస్తు వారు 12 సంవత్సరాలు తన యొక్క తల్లిదండ్రుల దగ్గర ఉండి యవన కాలంలో అనేకమైన గొప్ప కార్యాలు జరిగించి, అనేకమైన సూచక కార్యాలు జరిగించి, దేవుడు 30 సంవత్సరాలు వచ్చేసరికి దేవుడు రాజ్యవ్యాప్తి కొరకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారాగా బాప్తిసం పొంది, బాప్తిసం ఇచ్చి ఆహ్వానం దగ్గర బాప్తిసం పొంది, అంత మాత్రమే కాకుండా ఆయన చేసిన పరిచర్య 3.5 సంవత్సరాలు మాత్రమే. ఈ 3.5 సంవత్సరాలు మాత్రమే పరిచర్య చేశారు. ఆయన ఎంతగా పరిచర్య చేశారని అంటే ఆయన రాజ్యాన్ని కట్టారు. ఆయన రాజ్యాన్ని కట్టిన తర్వాత ఆయన మరణించారు. అలాగే మరణించి పరలోక రాజ్యానికి నేను వెళ్ళిపోతున్నానని చెప్పారు. వెళ్ళిపోయిన తర్వాత మరలా రెండో రాకడ వస్తుంది, రెండోసారి నేను వస్తాను, తిరిగి వస్తానని యేసుక్రీస్తు వారు బోధించారు. మనకందరికీ కూడా మాదిరి నుంచి వెళ్ళారు. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమించేది ఏంటంటే దేవుడు మనల్ని అందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన కుమారులను పిలుస్తున్నాడు, ఆయన సహోదరులను పిలవట్లేదు, ఆయన కుమారులను పిలుస్తున్నాడు. అయితే ప్రియులారా, మీరు గమనించండి, యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించండి, దేవుడి దీవెనలు పొందుకోండి.